అంకుల్ నీ ముందే చెప్తాను, నాకు వద్దు అసలుకి. వీడికి నాకు ఏం సంబంధం లేదు. నా జోలికి నా జోలికి నా జోలి కూడా ఎవరు రావద్దు, నా జోలి కూడా ఎవరు రావద్దు, నా జోలి కూడా ఎవరు రావద్దు. చచ్చిన బతికిన అంతే. ఓకే ఇగో ఉతుకున్నాడు పోతాడు బైక్ మీద, ఉతుకున్నాడు బైక్ మీద పోతాడు, పంపిస్తాను. ఈ భార్య గాని భర్త గాని వేరే వాళ్ళతో అక్రమ సంబంధంలో ఉన్నారనుకో, అంటే వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లో ఉంటే మీరు వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయలేరు. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు ఇల్లీగల్ కాదు. ఎవరైనా సరే వైఫ్ గానీ హస్బెండ్ గానీ వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లో ఉంటే, అంటే అక్రమ సంబంధం పెట్టుకుంటే అది లీగల్, చట్టపరంగా నేరం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ మీ వైఫ్ గానీ మీ హస్బెండ్ గానీ వేరే వాళ్ళతో సంబంధంలో ఉంటే మీరు ఆ గ్రౌండ్స్ మీద వాళ్ళ దగ్గర నుంచి డైవోర్స్ తీసుకోవచ్చు, అంటే విడాకులు తీసుకోవచ్చు కోర్టులో పిటిషన్ వేసి. ఎథికల్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ అనేది తప్పు. చాలా ఫ్యామిలీస్ విడిపోతాయి, గొడవలు అయితే డైవోర్స్ వరకు వచ్చేస్తుంది. సో చాలా మంది ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లో ఉంటున్నారు, దానికి కరెక్టే అంటున్నారు. దాన్ని మనం ఏం చేయలేం, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. వాళ్ళని మనం క్రిమినల్స్ కూడా అనలేము, ఎందుకంటే చట్టపరంగా అది నేరం అయితే కాదు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అన్నట్టుంది. సో వీడియో నచ్చితే